బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మన పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు ఏమైనా, మహిళ అంటే ఒక వాలీబాల్, గోడకి కొట్టేకొద్ది రివర్స్ అంతా. మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఆమె చూపిన మార్గం ఎప్పటికీ నిలిచిపోతుంది. నిరుపమ ఒకసారి గట్టిగా క్లాప్ స్టేజ్ మీదకి వెల్కమ్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ నిరుపమ గారు. మంచి అనుభవానికి గురి చేస్తాయి. అందుకని ఈరోజు రాగానే తనతో మాట్లాడాను. డీలిమిటేషన్ గురించి చాలా చర్చ జరుగుతుందమ్మా, దాని గురించి కూడా మనం ఒక ఇంటర్వ్యూ. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఎత్ర నార్యందు పూజ్యతే తత్రని దేవత రమంతే అంటారు. ఎక్కడ నార్యమణి పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతూ ఉంటారు, అక్కడే తిరుగాడుతూ ఉంటారు అని అంటారు. అలాగే థర్డ్ డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. కొంతమందికి తెలుసు, అంటే లా చదివిన వాళ్ళకి, పోలీస్ ఆఫీసర్స్కి, చట్టాలతో కొంతవరకు పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ థర్డ్ డిగ్రీ తెలిసినా కూడా ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ అంటే ఏంటి అసలు ఎవరికి తెలియదు. అప్పటికి నాకు కూడా తెలియదు, ఎందుకంటే చదివాం వచ్చేసాం, నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు కూడా తెలియదు. ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ గురించి సరే చెప్పారు ఆ వీడియోలో. ఈరోజు ఉషా ముల్పూరి గారికి ఈరోజు అవార్డు ప్రదానం చేయడం, ఎందుకంటే మీ అందరి కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే ధోరణిలో వారు వెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు అవార్డు తీసుకున్న వారందరికీ కూడా అభినందనలు. గర్వించదగిన విధముగా కృషితో నాస్తి దుర్భక్ష్యం అంటారండి. మరి తను ఈరోజు మనందరం గర్వించదగే విధంగా మరి ఒక విన్నర్గా ఉండటం. From there, today Deepthi is where she is today. She has won Paralympics bronze medalist and recently tanaki Arjuna award kuda vachindi. The entire credit goes to her coaches, to Mr. Pullela Gopichan, who supports her. మీ అమ్మాయిని క్రికెట్ లో ఎంకరేజ్ చేయడం. సోదరి చాలా అందరూ తెలుసు, అమలుకి తర్వాత ఫ్యామిలీ తెలుసు. ప్రజలకు ఒక కళ, మీ అబ్బాయి చిరస్థాయిగా నిలిచిపోతారు, మీ త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి శంకరమ్మ గారిని సన్మానించడానికి అతిథులందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. స్టేజ్ మీదకి ఈరోజు విచ్చేసిన అతిథులందరూ స్టేజ్ మీదకి రావాలి. దివ్యవాణి గారు, వేపక్క గారు, ఇస్తవ్ గారు, లక్ష్మణ్ గారు అందరూ జగన్మోహన్ భావిస్తూ మరి అందరూ కలిసి
అరుకు లాంటి కొడుకులు ఎంతో మంది తెలంగాణ కోసం బలిదానమైన తల్లులందరూ కూడా బాధపడుతుంది ఈరోజు. అందుకోసం మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, మహిళలకే పిల్లల మీద ఎక్కువ పట్టుదల ఉంటుంది. కాబట్టి ఇవాళ మహిళా దినోత్సవం, ఈ మహిళా దినోత్సవం చెప్పుకున్నటువంటి కిరణ్ గారు నన్ను ఇక్కడికి పిలిచి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ప్రతిసారి కూడా ఇంత భారతన మహిళా దినోత్సవం జరుపుకోవాలని కిరణ్ గారికి తెలుపుకుంటున్నా. థ్యాంక్స్ అండి. లక్ష్మి గారు